అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత నా అనుభవం నీకు ఉపయోగపడుతుందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్రాజెక్టులకి బ్యాంక్స్ కూడా ఫైనాన్స్ చేస్తాయి. ఈ విషయంలో నువ్వు తాతయ్య హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అలాగే మేడం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎలా వెళ్తావు? కారు బయటికి పంపించాను, వచ్చేసరికి టైం పడుతుంది. పర్వాలేదమ్మా, నేను ఆటోలో వెళ్తాను. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఒకటుంది. తేజ, నీకు అర్జెంట్ పనేం లేకపోతే సుహితను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే మేడం. ఆయన్నెందుకమ్మా ఇబ్బంది పెట్టడం? నేను ఆటోలో వెళ్ళిపోతాను. నాకేం ఇబ్బంది లేదండి, నేను ఎలాగో అట్టే వెళ్ళాలి. ఆన్ ది వే మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. సరే, వెళ్ళొస్తాను మేడం. ఓకే. సుహిత గారు, తేజ గారు కార్లో వెళ్తున్నారు. అదో పెద్ద న్యూస్లా చెప్తున్నావేంటి? నేనే వెళ్ళమన్నాను. అంటే నీకు తెలిసే ఆ జంటని కారులో షికారుకి పంపించావన్నమాట. మిత్రా, డోంట్ టాక్ రబ్బిష్. కారులో షికార్లు ఏమిటి? నాన్ సెన్స్. తేజ వెళ్తుంటే ఆఫీస్లో డ్రాప్ చేయమని చెప్పి పంపించాను. వెరీ గుడ్. లైన్ నువ్వే క్లియర్ చేసావన్నమాట వాళ్ళకి. దేనికి లైన్ క్లియర్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు మాట ఏమన్నాను? తేజతో బయటికి వెళ్ళటానికి సుహితకి లైసెన్స్ ఇచ్చావు అంటున్నాను. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. టైంకి కారు లేదు, తేజతో వెళ్ళమన్నాను. దానికి లేనిపోని అర్థాలు వెతక్కు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూడడం నీకు బాగా అలవాటైపోయింది. ఇప్పటికైనా కాస్త బ్రాడ్ మైండెడ్గా ఆలోచించడం నేర్చుకో. మిమ్మల్ని కలవడానికి మేడం వచ్చారు సార్. మేడం ఎవరయ్యా?
ఊరు పేరు లేదా? భాస్కర్ బయోటెక్ ఎండి గౌరీ మేడం సార్. ఆవిడ ఏ ఐఏఎస్ ఆఫీసరో మినిస్టరో వచ్చినట్టు చెప్తావే? ఎవరిని పడితే వాళ్ళని మేడం అని నన్ను కన్ఫ్యూజ్ చేయకు. బయట కూర్చోమను. 5 నిమిషాల తర్వాత పంపించు. అలాగే సార్. కావాలని ఆ ఫైల్ మీరు తొక్కిపెట్టారని, పైగా లంచం అడిగారని మేడం చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పటికే మీ ఇర్రెగ్యులారిటీస్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ విషయం టీవీలకి పేపర్లకి ఎక్కితే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. దానికి బాధ్యులు మీరే అవుతారు. మీ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు. యు ఆర్ సస్పెండెడ్. చెప్పండి. నేను భాస్కర్ బయోటెక్ నుంచి వచ్చాను. అయితే ఏమిటంట? అయినా ఎంతమంది వస్తారు, ఎన్నిసార్లు వస్తారు? మీ కంపెనీ పని తప్ప వేరే పని లేదా మాకు? ఎంతమంది వచ్చారు సార్? ఆ స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలా? మీతో కలిపి 3 వచ్చారు. మీకు వేరే పనులు లేవు కాబట్టి ఇలా తిరుగుతూనే ఉంటారు. కానీ ప్రతిసారి మీరు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే మేం పనులు ఎప్పుడు చేసుకోవాలండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఆఫీస్ ఉన్నది, మాకు జీతాలు ఇస్తున్నది కేవలం భాస్కర్ బయోటెక్ పనులు చూడటానికి మాత్రమే కాదు. అయినా ఇప్పుడు మీకేం కావాలి? అదే సార్, మా ఫైల్ పెండింగ్లో ఉంది. ఉంది. ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఎన్నేళ్లైనా అలాగే ఉంటుంది. అదేంటి సార్? అదంతే. ఆ ఫైల్లో పొల్యూషన్, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన కొర్రీలు పడ్డాయి. అవి క్లియర్ చేసుకోకుండా ఊరికే 10 సార్లు వచ్చి నన్ను విసిగించకండి. మేము రావడమే కానీ పనులు అవడం లేదు కదా సార్. అలా అని బెదిరిస్తున్నారా? నా మీద కంప్లైంట్ చేస్తారా, సస్పెండ్ చేయిస్తారా? మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరమే ఉంది సార్. అవసరం కాదు, బెదిరించి పనులు చేయించుకోవటం మీకు అలవాటైన పనే కదా. సార్, కృష్ణేశ్వరరావు గారు వచ్చారు. అలాగా, లోపలికి రమ్మను. అలాగే సార్. నమస్కారం సార్. నమస్తే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 5 నిమిషాలైంది. బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? డైరెక్ట్గా లోపలికి రావాల్సింది. మీకు పర్మిషన్ ఎందుకు? అలా నిలబడిపోయారే? కమాన్, టేక్ యువర్ సీట్. చాలా కాలం తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ సార్. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఏం వద్దండి. ఆహా, నా తృప్తి కోసం మీరు తీసుకోవాలి. సార్, 2 కూల్ డ్రింక్స్ పట్రా. ఓకే సార్. చెప్పండి సార్, మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. మొన్ననే నాకు మరో ప్రమోషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది, కానీ మినిస్టర్ గారు పట్టుబట్టి మీరు ఇక్కడే ఉండాలి అని పోస్టింగ్ ఇక్కడే ఇప్పించారు. గుడ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మీ డిసిప్లిన్కి, సిన్సియారిటీకి ఎన్ని ప్రమోషన్లైనా ఇవ్వచ్చు. అందరూ మీలాంటి ఆఫీసర్లే ఉంటే మన స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఎనీహౌ, వీ విల్ సెలబ్రేట్ ది అకేషన్. మా రిసార్ట్స్లో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. వెల్కమ్. చెప్పండి కృష్ణేశ్వరరావు గారు, మీ కొత్త ప్రాజెక్ట్ ఏమిటి? ఏం లేదు సార్. అదేమిటి సార్? ఆ బయోటెక్ కంపెనీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని మీకు తెలుసు కదా సార్. అదైతేనే కానీ వేరే ఏ ప్రాజెక్టు టేకప్ చేయదలుచుకోలేదు. అందుకే మా ఫైల్ పొజిషన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాను. మీ ఫైల్ ఎప్పుడో పంపించాం సార్. మినిస్టర్ గారి టేబుల్ మీద ఉంది. ఆయన సంతకం అవగానే ఇవాళ రేపో మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి. మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఏ ప్రాబ్లం రాదు కదా సార్? నో, వచ్చే సమస్య లేదు. మీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా ఉన్నాయి. ఈ స్టేట్లో ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుందని నేను పర్సనల్గా రికమెండ్ చేశాను. కాబట్టి 100% మీకు ఆర్డర్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్ మీద ఆశ వదులుకున్న సమయంలో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఈ పోస్ట్లోకి రావడం నిజంగా నా అదృష్టం. అదే, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మార్కెట్లో మీకున్న ఇమేజ్, మీ కంపెనీకి ఉన్న గుడ్ విల్ బాగా వర్కౌట్ అయ్యాయి. నా డ్యూటీ నేను చేశానంతే. మీరేమిటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? క్లియరెన్స్లు వచ్చేదాకా మేమేం చేయలేమని చెప్పాను కదా. నా నాలెడ్జ్ ప్రకారం క్లియరెన్స్లు వచ్చే అవకాశమే లేదు. సో
మీ బయోటెక్ కంపెనీకి అంత తేలిగ్గా శాంక్షన్ రాదు. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆ ప్రాజెక్టు గురించి మర్చిపోవడం మంచిది. గెస్టులు ఉన్నారు, ఇక మీరు వెళ్ళొచ్చు. టిట్ ఫర్ టాట్ అని మీకు చేసిన అన్యాయానికి గౌరీ మేడంకి గట్టి జోల్టే ఇచ్చారు. అప్పుడే ఏమైంది సార్? ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ముందుంది ముసళ్ళ పండగ. బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? డైరెక్ట్గా లోపలికి రావాల్సింది. మీకు పర్మిషన్ ఎందుకు? అలా నిలబడిపోయారే? కమాన్, టేక్ యువర్ సీట్. మీ ఫైల్ ఎప్పుడో పంపించాం సార్. మినిస్టర్ గారి టేబుల్ మీద ఉంది. ఆయన సంతకం అవగానే ఇవాళ రేపు మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి. మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ బయోటెక్ కంపెనీకి అంత తేలిగ్గా శాంక్షన్ రాదు. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆ ప్రాజెక్టు గురించి మర్చిపోవడం మంచిది. కారాపు. పోనీ. గుడ్ మార్నింగ్ మేడం. ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ ఉన్నాయి. మీరు సంతకాలు చేస్తే పంపించేస్తాను. అన్నీ చెక్ చేశారా? చేశాను మేడం. శ్రీనాథ్ ఉన్నాడా? లేరు మేడం. ఇంకా రాలేదా? వచ్చారు మేడం. ఏదో పనుందని బయటికెళ్ళారు. ఆఫీస్ పనా, పర్సనల్ పనా? ఏం చెప్పలేదు మేడం. ఇట్స్ ఆల్ రైట్. హలో అక్క, నేను సమీరన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు అక్క? బానే ఉన్నాను. ఏంటి సంగతులు? ప్రత్యేకంగా ఏమీ లేవక్క. మొన్ననే అమ్మొచ్చి వెళ్ళింది. వాళ్ళు బాగానే ఉన్నారు. అమ్మ ఎప్పుడొచ్చినా 4 రోజులు మా దగ్గరకు వచ్చి ఉండండి అంటుంది. శ్రీనాథ్ని ఎప్పుడు అడిగినా ఖాళీ లేదు అంటాడు. తనకు బయట పనులు కూడా ఎక్కువయ్యాయి అనుకుంటాను. ఒక్కోసారి తప్పదమ్మా. ఆయనతో ఒకసారి మాట్లాడాలి, అందుకే ఫోన్ చేశాను. శ్రీనాథ్ లేడు. అదేంటి, ఆఫీస్కి రాలేదా? వచ్చి పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. నీకు చెప్పకుండా వెళ్ళాడు కదా. నేను రాకముందే వెళ్ళిపోయాడు. సెల్కి ట్రై చేయలేకపోయావా? సెల్ ఆఫ్ చేసుంది. అర్జెంటా? అర్జెంట్ ఏమీ లేదనుకో. సరే, ఏదో పని మీద బయటికి వెళ్ళుంటాడు. రాగానే నీకు ఫోన్ చేయిస్తాను. అలాగే అక్క, ఉంటాను. ఓకే, బాయ్. ఇదేంటి? ఇది మంత్లీ అకౌంట్ స్టేట్మెంట్ మేడం.
ఈ 20,000 అకౌంట్ ఫర్ చేయలేదేంటి? ఎవరికిచ్చారు? శ్రీనాథ్ గారు తీసుకున్నారు మేడం. తీసుకున్నారు సరే, దేనికి తీసుకున్నారో అడిగి అకౌంట్ ఫర్ చేయాలిగా. రేపు ఆడిటర్స్ అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు ఆయన ఏదో అవసరంలో ఉన్నట్టున్నారు, అందుకని డబ్బు తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయారు. హ్యాండ్ లోన్లా తీసుకున్నారేమో, వెంటనే తిరిగి ఇచ్చేస్తారనుకున్నాను మేడం. అందుకని అకౌంట్ ఫర్ చేయలేదు. ఆయన అడిగి వర్క్లోనో లేదంటే ఆయన శాలరీ అకౌంట్లోనో ఎంట్రీ వేసేస్తాను మేడం. వద్దు, ఆ డబ్బు గురించి శ్రీనాథ్ని ఏమీ అడగొద్దు. ప్రస్తుతానికి ఆ అమౌంట్ సస్పెన్స్లో ఉంచండి. ముందు ఆ రిటర్న్స్ని పంపించేయండి. అలాగే మేడం. నీ సిన్సియారిటీ మీద నమ్మకం ఉండబట్టే నీ కాపని అప్పచెప్పాను. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు శ్రీనాథ్ని అపార్థం చేసుకోవడానికి, శ్రీనాథ్ మీ కంపెనీ వదిలి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆయనే. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నాకిప్పుడే తెలిసింది. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఒకసారి తొందరపడి మాట జారాను, మరోసారి అలా జరగకూడదు. తీసుకోండమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. తీసుకో. ఇంకేంటి సుమిత్ర సంగతులు? ఏమున్నాయి, తాతయ్య చనిపోవడం, పెళ్ళాగిపోవడం, ఈ 2 ఇన్సిడెంట్స్తో నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నా అదృష్టం బావుండి ఇక్కడికొచ్చాను. గౌరీ గారు నన్ను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇంట్లో వీళ్ళ ఆదరణ అభిమానం లేకపోతే నేనేమైపోయేదాన్నో. నిజంగా దురదృష్టమే సుమిత్ర. నీ పెళ్ళంటే మన ఫ్రెండ్స్ అందరం ఎంతో సరదా పడ్డాం. అందరం కలిసి పాత రోజులు తలుచుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ చివరికి ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదు. మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారే? అందరూ బాగున్నారే.